లోకల్ షెడ్యూల్లోపే క్యాబినెట్ విస్తరణ, సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఊహాగానాలు. రేవంత్ వెంట దీప్దాస్ మున్షి, మహేష్ గౌడ్, బట్టి ఉత్తమ్. నేడు రాహుల్ గాంధీ మీటింగ్ లిస్టులో ఫైనల్. చర్చించి నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్. లోకల్ పోల్స్, సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ పైన డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉందంట. దీంతో పాటుగా ఇంకొక వార్త, ఒక రూమర్ బలంగా వినిపిస్తుంది. ఏంటంటే ఈ బీసీల గొడవ, ఈ బీసీలకు కొంచెం సరిగా కులగణన చేయలేదు, ఇట్లాంటివన్నీ వినపడుతున్న కారణంగా మరొక డిప్యూటీ పోస్ట్ ఇవ్వాలి, అది ఒక బీసీకి ఇవ్వాలి డిప్యూటీ సీఎం అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మంత్రివర్గం విస్తరణలో బీసీలకు కొంచెం పెద్దపీట వేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారంట. మరి కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మళ్లీ ఊహాగానం మొదలయ్యాయి. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. గురువారం సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు, లీడర్ల మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం రాహుల్ గాంధీతో, ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా లోకల్ పోల్స్ అయితే చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేక ఎప్పట్లానే వాయిదా పడుతుందా అనే చర్చ జరుగుతుంది. సీఎల్పీ సమావేశానికి ముందు పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి జిల్లాల వారీగా ఆశావాహుల జాబితా తయారైనట్టు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ వద్ద జరిగిన సమావేశంలో కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విస్తరణ ఇప్పుడే చేయాలా, కొంతకాలం తర్వాత చేపట్టాలా అని దిశానిర్దేశం చేస్తారని తెలుస్తుంది. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా రాహుల్ వద్ద ఆశావాహుల లిస్టు ఉందని, ఎవరిని కేబినెట్లో తీసుకోవాలనే అంశంపై ఆయన అన్ని కోణాల్లో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే లీడర్లు అభిప్రాయపడుతున్నారంట. అయితే లోకల్ బాడీ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, విస్తరణ వల్ల కొత్త సమస్యలు వస్తాయా, పదవులు రాని ఎమ్మెల్యేలు ఎన్నికలకు సహకరిస్తారా అనే అనుమానాలు పార్టీలో ఉన్నాయి. ఒకవేళ విస్తరణ చేపడితే ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేస్తారా, లేకపోతే 2-3 కేబినెట్లో తీసుకొని మిగతావి పెండింగ్లో పెడతారా అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఆశావాహులు మాత్రం కేబినెట్లో బెర్త్ కోసం 14 నెలలుగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఇదే తమకు చివరి అవకాశం అని, ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని, తర్వాత తాము రాజకీయాలు రిటైర్డ్ అయిపోతామని అధిష్టానాన్ని ప్రాధాన్యపడుతున్నట్టు తెలుస్తుంది. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం జిల్లా కేబినెట్లో ప్రాధాన్యత లేదని, ఎంతకాలం మా జిల్లాల పట్ల వివక్ష చూపుతారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు అయితే తాము పార్టీలోకి రావటం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తమకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని కామెంట్ చేస్తున్నారంట. సో ఇంతమంది మధ్య ఇప్పుడు ఏం పరిస్థితిలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తే రాని వాళ్ళు అలుగుతారు, చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారంటారు. దాదాపు 14 నెలలు అయిపోయింది మీరు వచ్చేసి, ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరి మనకు అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక బీసీని డిప్యూటీ సీఎంగా చేయాలని, అంతేకాకుండా ఈ మంత్రివర్గంలో కొంతమంది బీసీలను కూడా తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచన తెలుస్తుంది. మరి చూడాలి దానిపైన ఏ విధంగా ముందుకెళ్తారు అనేసి.